హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాంగ్ ఇక యూతో కలిసి లంచ్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యి కార్‌లో కూర్చుంటుంది కదా! అప్పుడు యూ వచ్చేసి జియాంగ్‌కి క్లోజ్‌గా వెళ్తాడు. తనేమో ఏంటి గుర్తుపట్టేసాడా ఏంటి నేనే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేసి చచ్చానురా బాబు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. యూ జియాంగ్ తోటి నీ లిప్‌స్టిక్ కొంచెం సరిగ్గా వేసుకోలేదు. బయట కూడా అంటింది అన్నట్టు చెప్తాడు. ఓహ్! అవునా నేను క్లీన్ చేసుకుంటానులే అన్నట్టు తను చెప్తుంది. మళ్ళీ ఎక్కడ దొరికిపోతుందేమో భయమేసి నేను లంచ్‌కి రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట ఆఫీస్‌లోకి. సో, ఆఫీస్‌లోకి వెళ్ళగానే తనకొక ఐడియా వస్తుంది. ఈ టైంలో ఎవరు లేరు కదా! అలాగే యూ కూడా లేడు. తన రూమ్‌లోకి వెళ్ళి ఎలా అయినా సరే ఆ కార్డ్‌ని వెతికి సాధించాలని చెప్పేసి తన క్యాబిన్‌లోకి వెళ్ళి అంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది ఆ కార్డ్ కోసం. కాసేపు ఆగిన తర్వాత యూ రిటర్న్ కూడా వస్తాడనమాట. కార్ పార్క్ చేసి వచ్చి అప్పుడు జియాంగ్ కోసం కూడా ఫుడ్ తీసుకొస్తాడు. సో, తన టేబుల్ దగ్గర పెట్టేసి తన క్యాబిన్‌కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు స్టెప్స్ సౌండ్ వినిపిస్తుంది కదా! సో, అదే అబ్జర్వ్ చేసిన జియాంగ్ ఏం చేస్తుందంటే వెంటనే ఆ టేబుల్ పక్కన దాక్కుంటుందనమాట. యూ వస్తున్నాడని చెప్పేసి. యూ రాగానే టేబుల్ మీద అయితే సెర్చ్ చేస్తూ ఉంటాడు. తినేమో భయపడుతూ ఉంటుంది. వచ్చేసాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవడం బాబు ఏదో ఒకటి చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇంతలో యూ వచ్చేసి తనకేదో స్టమక్ అప్సెట్‌గా ఉంటే వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్తాడనమాట. వాష్‌రూమ్‌కి వెళ్ళగానే తిననుకుంటుంది. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది? మార్నింగ్ నేను ఎక్స్‌పైర్ బ్రెడ్ ఇచ్చాను బ్రేక్‌ఫాస్ట్‌గా దాని ఎఫెక్ట్ ఏమో అని చెప్పేసి, ఇదే మనకు మంచి ఛాన్స్ అని చెప్పి సైలెంట్‌గా తను తప్పించుకొని బయటికి వెళ్ళిపోయి తన ప్లేస్‌లో వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ యూ తన కోసం ఫుడ్ కూడా పెట్టాడు కదా! సో, అది చూసి యూ చాలా మంచివాడు అనుకోని ఆ ఫుడ్ తింటూ ఉంటుందనమాట. సో, అప్పుడే యూ కూడా బయటకొస్తాడు. బయటికి రాగానే యూని చూసి తను అది డస్ట్‌బిన్‌లో పడేద్దామని చెప్పేసి హడావిడిగా వెళ్తూ ఉంటుంది. యూ ఎక్కడికి వెళ్తున్నావంటే, ఇది డస్ట్‌బిన్‌లో పడేయాలి అంటే, డస్ట్‌బిన్ ఇక్కడే ఉంది కదా! అంటే, ఇది పడేసి నేను కాస్త వాక్ చేయాలి ఇప్పుడే కదా తిన్నాను అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సరే అని చెప్పేసి తను అప్పుడే అక్కడికి చెన్నొచ్చేసి యూతో ఇలా చెప్తాడు. ఆ ప్రెగ్నెంట్ వుమెన్‌ని పట్టుకున్నామని చెప్పేసి తనెవరో తెలిసిందని చెప్పి, ఆ మాట వినగానే ఒక్కసారిగా తను అక్కడే ఆగిపోతుందనమాట రిటర్న్ వెళ్ళకుండా జియాంగ్. ఎక్కడ మరి తన గురించి తెలిసిపోతుందేమో అని చెప్పేసి. సో, చెన్ ఏం చెప్తూ ఉంటాడంటే యాక్చువల్లీ తను ఆ రోజు మిమ్మల్ని మీట్ అయిన తర్వాత ఆ కెఫేలో ఇంకొకరిని మీట్ అయింది. అతనెవరో కాదు. అతను కూడా మన కంపెనీలోనే వేరే డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. ఆ వచ్చిన అమ్మాయి ఆ ప్రెగ్నెంట్ వుమెన్ స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌గా వర్క్ చేస్తూ ఉంటుందంట. అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆ మాట చెప్పగానే యూ ఏం చెప్తాడంటే, లాయర్‌తో మాట్లాడండి తన గురించి తన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని చెప్పగానే జియాంగ్ భయపడిపోయి, అదేంటి అంత ఈజీగా డెసిషన్ ఎలా తీసుకుంటారు? నిజం తెలుసుకోవాలి కదా అసలేం జరిగిందో. కంగారెందుకు మీకు? పాపం కదా తను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తను కాబట్టి. సరే అని చెప్పేసి యూ ఏం చేస్తాడంటే, చన్ని తన నంబర్ ఉంటే ఇవ్వు అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. ఆహా! ఉంది ఇస్తానని చెప్పేసి షేర్ చేస్తూ ఉంటే, వామ్మో! ఇప్పుడు కాల్ చేస్తే నా ఫోన్‌కే కాల్ వస్తుంది కదా! దొరికిపోతాను అడ్డంగా అని చెప్పి, తను ఇప్పుడే నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా వెళ్తుందనమాట. ఈ గ్యాప్‌లో యూ తనకి కాల్ చేస్తాడు జియాంగ్‌కి. కాల్ లిఫ్ట్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే యూ వచ్చేసి, సారీ మిమ్మల్ని రాంగ్ టైమ్‌లో కాల్ చేశాను. బట్ రేపు మీరు మీట్ అవ్వాలి. 3 పీఎంకి మనం ఈ ప్లేస్‌లో మీట్ అవుదాం. లొకేషన్ మీకు షేర్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడనమాట. తనకిక వేరే ఆప్షన్ ఉండదు. ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. ఇంటికి వెళ్ళిపోయి తను ఎలాగో స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది కదా! తన దగ్గర చాలా అవుట్‌ఫిట్స్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి తను విగ్ పెట్టుకొని వేరే మనిషిలాగా కన్వర్ట్ అయ్యి అక్కడ వెళ్లి యాక్ట్ చేయాలి కాబట్టి. సో, అన్నీ ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. ఏది సెట్ అయినట్టు అనిపించదు. లాస్ట్‌కి ఏం డిసైడ్ అవుతుందంటే మాస్క్ పెట్టుకొని ఆ విగ్ పెట్టుకొని వెళ్ళిపోతుందిక. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మాస్క్ పెట్టుకున్నారేంటి అంటే నా హెల్త్ బాలేదు. కొంచెం ఫ్లూ ఉంది నాకన్నట్టు కవర్ చేస్తుంది. ఇట్స్ ఓకే మన మధ్య డిస్టెన్స్ ఎక్కువే ఉంది. మీరు తీయొచ్చు అంటే, నాకు కొంచెం అలర్జీ కూడా వచ్చింది అన్నట్టు చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. పర్లేదు మాస్క్ పెట్టుకో అన్నట్టే వాళ్ళు చెప్తారు. యూ ఏం చెప్తాడంటే, నేనెందుకు పిలిపించానంటే, ఇది నా లాయర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు వెళ్లి కాంటాక్ట్ అవ్వండి. మీరు చేసిన పని వల్ల నా రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. సో, కన్ఫర్మ్‌గా ఏదో ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాం మేము అన్నట్టు చెప్తాడు. దానికేం చేయాలో అర్థం కాక వెంటనే జియాంగ్ ఇలా చెప్తుంది. యాక్చువల్లీ ఇది నా తప్పు కాదు. నేను అనుకోకుండా వేరే వాళ్ళని మిమ్మల్ని అనుకోని మీతో అలా చేశాను. నేను చేయాల్సింది అక్కడ రాంగ్ పర్సన్ అయ్యారు మీరు. ఐయామ్ సో సారీ. నేనొక స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌గా వర్క్ చేస్తున్నాను. వేరే అమ్మాయే తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి అలా చేయమని చెప్పింది. కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంటుంది చూడండి అని చెప్పేసి ఫోన్‌లో చాటింగ్ కూడా చూస్తుందనమాట. నా తప్పేం లేదు అనుకోకుండా జరిగిందని చెప్పి. జియా యూ ఏం చెప్తాడంటే జియాంగ్ తోటి, సరే అయితే ఒక వీడియో చెయ్యి. అపాలజీ వీడియో. అది నువ్వు అందరికి ఇంటర్నెట్‌లో పెట్టాలి అన్నట్టు తనతో చెప్తాడు. తనేమో ఫస్ట్ అగ్రీ చేయదనమాట. సరే అగ్రీ చేయకపోతే నా లాయర్‌తో వెళ్లి మాట్లాడు అంటే, సరే చేస్తాను. కన్ఫర్మ్‌గా చేస్తాను. మీ రెప్యుటేషన్ కన్ఫర్మ్‌గా మళ్ళీ మీకు వస్తుంది అన్నట్టు చెప్పి ఇక వెళ్ళిపోతున్నానని చెప్పేసి.
నెక్స్ట్ డే వచ్చేసి ఆఫీస్కి రాగానే జియాంగ్ వచ్చి యూని చూడగానే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట లిఫ్ట్లో. యూ అక్కడికి వచ్చేసి అదేంటి నన్ను చూసి పారిపోతుందని చెప్పేసి అనుకుంటాడు. పైన కూడా ఫ్లోర్లో ఒకసారి మీట్ అయితే కావాలని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. యూకేం అర్థం కాదు. ఆ రోజు ఈవినింగ్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని తను వెళ్ళిపోతూ ఉంటే యూ తను ఆపుతాడనమాట. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. కూర్చోబెట్టి అడిగితే తను ఇలా చెప్తుంది, ఎలాగో మీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు కదా, సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అన్నా నా గురించి ఆలోచిస్తారేమో అనుకున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు హర్ట్ అయ్యావేంటి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ వల్ల? నా దగ్గర తన నెంబర్ ఉంది, కాల్ చేసి చెప్పిస్తాను, నా తప్పేం లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆ నెంబర్ తందే కాబట్టి ఫోన్ చేస్తే ఎక్కడ దొరికిపోతుందని చెప్పి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అవసరం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. లేదు లేదు నేను కాల్ చేస్తాను అని చెప్పి కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి తిని ఇలా చేస్తుంది అన్నట్టు అడుగుతూ ఉంటే జియాంగ్ వచ్చి పర్లేదులే వదిలేసేయి, నాకు తెలుసు నీ గురించి, నువ్వు చాలా ట్రస్టెడ్ పర్సన్, నేను నమ్ముతున్నాను, నువ్వేం తప్పు చేసుండవు, నువ్వేం వర్రీ అవ్వకు, నేను నీ గురించి ఏం బాధగా అనుకోవట్లేదు అని చెప్పి ఇలా కవరప్ చేస్తూ ఉంటుందన్నమాట. కాల్ చేసి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇక నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ వచ్చేసి యాక్చువల్లీ జియాంగ్కి మన యూ ఏం చేస్తాడంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తనే కాబట్టి తను నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి టెక్స్ట్ చేస్తాడనమాట. నా ఫియాన్సీ కొంచెం మన ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పేసి అనుకుంటుంది. తన క్లారిటీ కోసం రేపు మీరు ఇంకా మా ఫియాన్సీ మీట్ అవుతారా, తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నా తప్పేం లేదన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. పక్కన లీతోటి ఇలా మాట్లాడుతుంది, ఏంటి తిని ఇలా చేస్తున్నాడు, నేను తను ఎలా కలవాలి, అసలు ఇద్దరం ఒకరే కదా, ఈయనకి చెప్పలేను, దీన్ని అవాయిడ్ చేయలేను, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. లీ వచ్చేసి ఏవో ఐడియాస్ ఇస్తూ ఉంటే దానికి జియాంగ్ లేదు లేదు వర్కౌట్ అవ్వు అన్నట్టు చెప్తూ ఉందన్నమాట. ఫైనల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయింది అన్నట్టు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ డే అదే మన యూకి కూడా చెప్తారనమాట. యూ ఇక ఫనరల్కి అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాడు. సో తను చనిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, అలా క్రియేట్ చేశారు కాబట్టి. ఇక తను ఏం చేస్తుందంటే జియాంగ్ ఏం చేస్తుందంటే ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. అందులో యూ తప్పేం లేదు అని చెప్పేసి, సో చనిపోయే ముందు మంచి పని చేస్తుందని చెప్పేసి యూ అనుకుంటాడు. ఆ వీడియో ఆఫీస్లో అందరు చూస్తూ ఉంటారు. ఓ యూ తప్పేం లేదనమాట, అమ్మాయి తప్పు చేసినట్టుంది, అపాలజీ కూడా చెప్పింది అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫైనల్లీ మన జియాంగ్ వచ్చేసి అమ్మాయి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూ వచ్చేసి తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈవినింగ్ నువ్వు మా నాన్న ఇంకా మా స్టెప్ మామ్ డిన్నర్కి నేను ఇన్వైట్ చేశారు, నువ్వు కూడా నాతో పాటు రావాలన్నట్టు తనతో చెప్తే అదేంటి ఇలా చేస్తున్నారు, దొరికిపోతానేమో బాబు అని చెప్పేసి కావాలని చెప్పి తను స్లిప్ అయినట్టు అక్కడ కింద పడుతుంది అనమాట. నా డ్రెస్ పాడైపోయింది నేను రాలేను, ఇంకోసారి చూద్దాంలే అంటే తనే ఏం చేస్తాడంటే తన షాప్కి తీసుకెళ్తాడనమాట. యూ ఒక షాప్కి తీసుకెళ్ళి ఏదైనా డ్రెస్ చూస్ చేసుకో అన్నట్టు చెప్తాడు. తనకి లైన్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తూ ఉంటుంది. ఏది నచ్చిందో ఫైనల్లీ యూ ఒకటి సెలెక్ట్ చేస్తాడనమాట. ఆ డ్రెస్లో తను చాలా బాగుంటుంది. అలాగే ఒక నెక్లెస్ కూడా తనకు పెడుతూ ఉంటే చాలా క్లోజ్గా ఉన్నాడని చెప్పేసి జియాంగ్ నేనే పట్టుకుంటాను అన్నట్టు చెప్తుంది. సో డ్రెస్ అలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఆ హోటల్కి. ఇక వీళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్తారనమాట. వీళ్ళు వెళ్ళేసరికి యూ వాళ్ళ స్టెప్ మామ్ ఇంకా నాన్నగారు కూడా అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళు ఫింగర్ బాల్ పెడితే హ్యాండ్ వాష్ చేసుకోకుండా వాటర్ని తాగేస్తుంది అనమాట. అది కవర్ చేయడానికి యూ కూడా తాగుతాడు. తను ఏం చేస్తుందంటే జర్మనీ నుండి వచ్చాను కదా, అంటే ఇంకా ఇక్కడ కల్చర్ సరిగ్గా తెలియదు అన్నట్టు కవరప్ చేస్తుంది. యూ వాళ్ళ స్టెప్ మదర్ కూడా నువ్వు వచ్చావు కదా నెక్స్ట్ వీక్ కలిసి బయటకన్నా వెళ్దాం, అన్నీ చూపిస్తాను నీకు అంటే లేదు నెక్స్ట్ వీక్ నేను ఇంకా యూ బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది అన్నట్టు చెప్తుంది. ఎక్కడ ఆమెతో వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఆ రిసార్ట్ గురించి అడిగేస్తుంది అనమాట. వాళ్ళ ఫామ్లో వీళ్ళు రిసార్ట్ కట్టాలనుకుంటున్నారు కదా, సో దాని గురించి అడిగితే ఫస్ట్ యూ వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారంటే ఎందుకు సూ దీని గురించి అడుగుతుంది అంటే వాళ్ళ నాన్నగారు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారేమో, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఏమో నాన్నగారికి ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది అన్నట్టు తను చెప్తుందనమాట. దాంతో ఏమని చెప్తాడంటే కన్ఫామ్గా ఇది కంప్లీట్ చేసి మీ వెడ్డింగ్ గిఫ్ట్కి నీకు గిఫ్ట్గా ఇస్తాను ఈ రిసార్ట్ని అన్నట్టు చెప్తాడు. ఆ రిసార్ట్ డాక్యుమెంట్స్ అని నేను చూడొచ్చా అంటే ఇంతలో యూ వాళ్ళ స్టెప్ మామ్ కంగారేముంది చిన్నగా చూద్దులే ఇప్పుడు ఎందుకు అవన్నీ అన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ ఇంకా యూ వాళ్ళ నాన్నగారు గురించి సూ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి, అసలు తను సూనే కాదు కాబట్టి ఏవో అబద్ధాలు చెప్తూ ఉంటుంది, కొన్ని దొరికిపోతూ ఉంటుంది, అలా కవరప్ చేస్తూ ఉంటుంది. ఎందుకు లేదంతా మీ నాన్నగారికి కాల్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. సో నువ్వు కూడా మాట్లాడు మీ నాన్నగారితో అని చెప్పేసి ఫోన్ తెచ్చి తనకి ఇస్తాడు. తనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగోలాగా మ్యూట్లో పెట్టి కవరప్ చేద్దాం అనుకుంటే స్పీకర్లో పెట్టి మాట్లాడమని చెప్తాడనమాట. స్పీకర్లో పెట్టగానే సూ వాళ్ళ నాన్నగారు నువ్వు యూ ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్తా అన్నావు, వెళ్ళావు కదా, బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అంటాడు. తనకి డౌట్ వస్తుంది, అదేంటి అసలు నేను సూవే కాదు కదా, నేను తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, సర్లే మనకెందుకు, మనకే ప్లస్ అయింది కదా అని చెప్పేసి నాన్నగారు నేను వీళ్ళ ఆఫీస్లో పని చేసినా కూడా నాకు అన్నిటికీ అసలు యాక్సెస్ లేదు, నేను దేంట్లోకి సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట.
సో అలా చెప్తే అయినా సరే తనకి ఆ కార్డు ఇస్తారేమో అని చెప్పేసి ఆ కార్డు ఇస్తే తనే వీళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళ నాన్నగారి నెంబర్ పట్టుకోవచ్చు కదా, ఇలా ప్లాన్ చేస్తుంది తెలివిగా. సో వాళ్ళ నాన్నగారు మాట్లాడే లోపే ఇంతలో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారు, నేను చూసుకుంటాను, నీకు ఈ కార్డు ఇచ్చేస్తున్నాను చూడు, నీకు అన్నిటికీ యాక్సెస్ ఉంది, నువ్వు మాకు కాబోయే కోడలివి, నీకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. తినైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే బయట నుండి ఎవరో వచ్చేసి ఒక విజిటర్ వచ్చారు మీకోసం అంటే, సరే లోపలికి రమ్మని చెప్పండి అంటే లీ వస్తాడు. లీ రాగానే తిను భయపడిపోయి డెస్క్ కింద దాక్కుంటుందనమాట. ఏమైంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, నా ఇయర్ రింగ్ కింద పడిపోయింది, సర్చ్ చేసుకున్నాను అన్నట్టు చెప్తుంది. సో ఎక్కడ లీ తనని చూస్తాడేమో అని చెప్పేసి ఎలా తప్పించుకోవడా బాబు అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చేసి, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగబోతుంది, అందరూ బయటకు వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్తారు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి అందరూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. తిని కూడా చిన్నగా వెళ్ళిపోతుంది. నేను బయటకు వెళ్ళేసరికి ఉండడు అనమాట. ఏడి అంటే, నువ్వు రాలేదని చెప్పి నీ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అన్నట్టు వాళ్ళు చెప్తారు. తిని కూడా ఇక పరిగెత్తుకుంటూ కోసం వెనక్కి వెళ్తుంది. అక్కడ దీని కోసం వెతుకుతూ ఉంటే అది చూసి చేయి పట్టుకొని ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు చిన్నగా. సో ఇక బయటకు వచ్చేసి తను వెళ్ళిపోతూ ఉంటే తను ఏం చేస్తాడంటే, నీకు ఒక విషయం చెప్పాలి ఆగు అని చెప్పేసి తన చేయి పట్టుకుంటాడు. సడన్గా అక్కడంతా లైటింగ్స్ అన్నీ వెలుగుతాయి అనమాట. మంచు పడటం స్టార్ట్ అవుతుంది. తనకేం అర్థం కాదు. తను అలానే చూస్తూ ఉంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.